ఆగినా నాన్న ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఏం కంగారు పడకండి, అందరూ ఉన్నారు కదా వరుసగా. అదే మధ్యలో అడ్డుగానే ఉంటుంది, అలా కనబడుతుంది మధ్యలో ఉంటే కుమారి ఎలా ఉన్నావే? బావగారు బాగున్నారా? శ్రావ్య సంత్మారి ఎలా ఉన్నావే? బాగున్నావా? బావగారు బాగున్నారా? శ్రావ్య సందీప్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావే? బాగున్నావా? బావగారు బాగున్నారా? శ్రావ్య సందీప్ గారు ఎలా ఉన్నారు? మళ్ళీ చిన్న బావగారు బాగున్నారా? రవళి బాగుందా? నువ్వు నాకు మాట ఇచ్చిన ప్రకారంగా మళ్ళీని పెద్ద బావగారును బాగా చూసుకుంటున్నావు. నాకంటే చిన్నదానివే అయినా అన్ని బాధ్యతలను బాగా తీరుస్తున్నావు. అలాగే చూసుకోవాలి. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కుమారి. 60వ పుట్టినరోజు సందర్భంగా నేను వెదురుపాక నుంచి నీకు చీర పంపాను. కట్టుకో చెల్లి. నా ఆశీస్సులు, ఆ వెదురుపాక అమ్మవారి ఆశీస్సులు నీకు మల్లికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఉంటాను కుమారి. కుమారి ఎలా ఉన్నావు అమ్మా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? వేళకి తింటున్నావా? స్కూల్కి బాక్సులు పట్టుకొని వెళ్ళగలుగుతున్నావా? శ్రావ్య తల్లి సందీప్ గారు ఎలా ఉన్నారు? సందీప్కి గారెలు అవి బాగా వండి పెడుతున్నావే. మళ్ళీ శర్మ ఎలా ఉన్నారు? రవలి బాగుందా? నీ ఆరోగ్యం బాగుండాలి అని దీవిస్తున్నాను. నీకు 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు, నా ఆశీస్సులు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి కుమారి. మళ్ళీ జాగ్రత్త. ఉంటాను. కుమారి ఎలా ఉన్నావు అమ్మా? అల్లు సార్ అందరూ సైడ్కి వచ్చండి. అప్పుడు మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసి ఒకసారి అలా ఎలా చూడండి, అందరూ ఎలా చూడండి. కుమారి కుమారి ఎలా చూడండి ఒకసారి. సరే ఎలా చూడండి, ఎలా చూడండి. చిన్న ఇక్కడ చిన్న చూడు. ఓకే, మీరు క్యాజువల్ గా మాట్లాడుతున్నారు. మీరు చూడండి. పర్లేదు ఇప్పుడు వద్దులే అన్న. వీడియో కాదు. పర్లేదు. ఓకే, ఒకసారి అది మీరు జస్ట్ క్యాజువల్ మాట్లాడుకోండి. ఫోటో వస్తుంది. మామూలు మాట్లాడుకోండి. మీరు చూడకండి అసలు. ఓకే, లైట్స్ ఆఫ్ చేసి పెట్టుకున్నా సైడ్ కూర్చోండి. ఓకే, ఇంకేంటి అయిపోయిందా? లైట్స్ ఆఫ్ చేసి